గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇవాళ మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజునే పేపర్లో పెద్ద అక్షరాలతో వేశారు. ఇవాళే పట్టణం నుంచి మన ఊరికి ఏకంగా బస్సులు వస్తానికి కంకర్ రోడ్డు వేస్తున్నారనే, మొదటి కంకర్ రాయ మన ఊరు పెదకాపు గారు వేస్తున్నారనే పేపర్లో పెద్ద అక్షరాలతో వేశారు. రోజు పేపర్లో వేసేయాలని మీకు చెప్పలేక నా దుంప దిగుతుంది. అవును కామయ్య గారు, రోజు మీరు పేపర్లో చదివే విషయాలన్నీ వినలేక మన ఊరు గొర్రెలు చాలా ఇబ్బంది పడిపోతున్నాయండి. సాల్లేవో నీ చమత్కారాలు సాగలు తెప్ప. ఇవాళ మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజునే పేపర్లో పెద్ద అక్షరాలతో వేశారు. ఇవాళ కూడా సాగల మూట తీసుకొని సాగిరేవుకి వెళ్ళకపోతే ఏమో. ఇవాళ మనకి స్వతంత్రం వచ్చిన రోజు కదండి. అవునరా, పేపర్లో పెద్ద అక్షరాలతో వేశారు. అయితే ఒక పని చేయండి, ఏందది? ఈ మూట భుజాన్ని వేసుకుని తిన్నగా రేవుకెళ్ళి గొడ్లు తుక్కొచ్చేయండి. ఏంద్రో, నేను మీ చేతిలో పేపర్ అట్టుకుని ఇవాళ మనకి స్వతంత్రం వచ్చిన రోజు ఆ విషయం పేపర్లో పెద్ద అక్షరాలతో వేశారని ఊరందరికీ చెప్పొత్తా. సదియ పాపంగా దాని పేపర్లో సంగతులు చెబితే నీ ఎవ్వ నన్నే సాగలని చేస్తావురా? మరి అదే కదండి స్వతంత్రం అంటే, చదువుకున్నాడు సాకలోడు సమానంగా ఉంటేనే కదండి. ఏంద్రో అంతా సమానమని ఉపన్యాసాలు చెబుతున్నావు? ఓహో, ఓనే కదా అని పేపర్లో విషయాలు చెబుతుంటే తెలివి మీరు పోయి ఎలక్షన్లో నిలబడి దేశానికే తెప్పలు తెచ్చేట్టున్నా కదా తెప్ప. రే, సాకలాడు సాకలోడే, చదువుకున్నాడే అని పేపర్లో పెద్ద అక్షరాలతో చేశారు. ఎల్లెళ్ళు సాగిరేవుకే బడవని ఈ ఊళ్ళో పిల్లకాయలంతా బడిద్దం లేకుండా బడవలైపోతున్నారని, ఈ ఊళ్ళో బడి పెట్టి చదువు చెప్పడానికి పంతులను పంపిస్తున్నారని పేపర్లో బడి చదువు అంటున్నావు. ఏమిలే, ఇవాళ మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజుని పేపర్లో పెద్ద అక్షరాలతో వేశారు. ఇవాళ కూడా పొలం వెళ్ళకపోతే ఏమో. స్వతంత్రం వచ్చింది కదా అని చేతులు కట్టి కూర్చుంటే నోట్లోకి 4 ఏళ్ళు ఎట్టా పోయేది కామయ్య. అది గది రైతే దేశానికి ఎన్నెము కానీ పేపర్లో పెద్ద అక్షరాలతో వేశారు. ఎల్లెళ్ళు పొలం ఏడాది చివరన నీ ఎన్నెముకైనా మిగిలితే అంతే చాలు. ఈ బాబాయ్ మాటలకేం గాని పొద్దెక్కు పొద్దున పొలం పోదాం పదనన్నా. వెళ్తే వెళ్ళావు గాని స్వరాజ్యమ్మ తల్లి, ఏడాది తిరగకుండా ఈ ఊరికి పప్పన్నం పెట్టించు. ఆ ఏళ్ళ మా స్వరాజ్యం తల్లి పెళ్ళి ఈ ఊరికి స్వరాజ్యం వచ్చిందని పేపర్లో పెద్ద అక్షరాలతో వేపిస్తా. ఏం కామయ్య గారు, ఏంటి పేపర్లో పెద్ద అక్షరాలతో వేస్తానంటున్నారు? చూడండి సూరిబాబు, ఇవాళ మన దేశానికి ఏదో వచ్చిందంట, అందుకని ఊళ్ళో ఎవరిని పనుల్లోకి వెళ్ళొద్దని పేపర్ అట్టుకొని బజారంటే వెళ్ళే వాళ్ళందరికీ బండ దగ్గర పడెట్టేశారు. కామయ్య గారు, ఇంతకీ ఈ దేశానికి ఈ రోజు ఏమొచ్చిందండి? అదేనయ్యా, ఇవాళ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజునే పేపర్లో పెద్ద అక్షరాలతో వేశారు. ఇవాళ స్వాతంత్రం వచ్చిన రోజు కాదండి, ప్రపంచ కార్మికుల పర్వదినం, అంటే మేడే. అదేం సూరిబాబు? అదే మనకు అసలైన పండగ రోజు. నీ అయ్యా, అదే కదా నేను కూడా చెప్పిందే. ఆడు కమ్యూనిటాడు, అందుకని మేడే అన్నాడు. అసలు ఇవాళ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజుని పేపర్లో పెద్ద అక్షరాలతో వేశారు. ఈ దేశం సంగతి ఏమో కానీ ఈ ఊరికి మాత్రం ఇప్పట్లో స్వతంత్రం రాదు. అదిగో గంగమ్మ గుడి దగ్గర డప్పులు మోగుతున్నాయి. ఏ అభాగ్యుడి స్వతంత్రాన్నో సమాధి చేయబోతున్నా, వెళ్ళి సంబరంగా చూడండి. గంగానమ్మ గుడి కాడ సంబరం ఎట్టా ఇద్దరా, సమ్మెట దెబ్బలైతే పద చూసేద్దాం. అన్యాయం అన్యాయం అంటారా? గొంతు తీసుకున్నారా ఒకరా? అసలు ఆ న్యాయం పుట్టిందే మన గంగానమ్మ గుడి ముందు. మనం ఎంత నిమిత్త మాత్రం. ఆడితేందే కారణం, వెళ్ళి గంగమ్మ గొడవలు కాకెక్కించు. నిన్న ఇదే గుడి దగ్గర ప్రెసిడెంట్ పెదకాపు గారు నీకు పెళ్లి చేయించాడే, ఆయన కళ్ళంలో గింజలు కాజేస్తావురా? చెప్పరా, చెప్పు. చూస్తానేట్రా, కొరలు పట్టుకెళ్ళి కొలులో పెట్ట. నువ్వెందుకు వచ్చావు ఏడకి? ఏమొత్తే ఓ సినిమా చూడనివ్వు, ఓ సంబరానికి రానివ్వు. పెదకాపుగా నిన్న చూశాడంటే నీ పేరు పేపర్లో పెద్ద అక్షరాలతో పడిపోద్ది. ఇంటికెళ్ళు.
అచ్చంతా ఇస్తారా? పేపర్లో కాదురా తెప్ప. నీ మాటలు పెదకా తిన్నాడంటే పేక బిసికి నిన్ను పాడుపడ్డ పంట కాలంలో ఏ ఇస్తాడు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరుచుకొని సంబరం చూడరా సన్నాసిన. ఏ పాపం ఎరగన్నా మొగురికి నిప్పంటిస్తున్నావు. ఆడి చేతులే గనక నిప్పంటుకున్నాయంటే గంగమ్మ తల్లే, నువ్వు అసలు సత్యమైన తల్లివే కాదు. నువ్వు పెద్దగాపు పొలంలో దొరికిన నల్లరాతి బండవని ఊరందరికీ చెప్పి నీ నెత్తి నిప్పులు పోయించుకుపోతే నా పేరు మాలతివే కాదు. వదలండి నా మావని, వదలండి, వదలండి బాబు, వదలండి బాబు, బాబు వదలండి, నా మావని వదలండి బాబు, బాబు నీ కాళ్ళకి దండాలు పెడతాను బాబు, బాబు నీ కాళ్ళకి నా మావని వదలండి బాబు, బాబు, బాబు వదలండి బాబు, బాబు. ప్రపంచమే మా చేతుల్లో ఉంది. ప్రతిరోజు నాది మాది. ఆఫ్టర్ నా యంత్రంలో ఊడిపోయిన ఇనప ముక్క ఖరీచేరి కార్మికులు. వాళ్ళదో శక్తట, వాళ్ళకి మేము తలవంచాలట. నెవర్. ఆ ఉత్సాహం కోలాహలం చూస్తుంటే మరో 4 రోజుల్లో మన ఫ్యాక్టరీనే వాళ్ళ సొంతం చేసుకునేట్టున్నారు. ఉంటారు. బతకలేక చస్తున్న బానిస విధాలను తెచ్చి పని కల్పించి కడుపు నిండా తిండి పెడితే కళ్ళు నెత్తికెక్కి ఏమైనా కూస్తారు, మరి ఏమైనా చేస్తారు. మీరిక పైన వాళ్లకు కళ్యాలు వెయ్యకపోతే వాళ్ళ కోరికలే గుర్రాలే. ఎస్ యు ఆర్ కరెక్ట్. రేపటి నుంచి ఒక పని చేయి. ఆ వెధవలకి 10 గంటలు పెంచేయి, బోనసులు కట్ చేయి, ఎదురు తిరిగిన వాడిని తీసిపారే. కడుపులు కాలితే తప్ప కార్మికులు చెప్పిన మాట వినరయ్యా. అంతేనండి అయ్యా. ఎప్పుడూ అర్ధాకలతోనే ఉంచితేనే తప్ప ఈ వెధవలతో మనం వెట్టి చాకిరీ చేయించుకోలేమండి అయ్యా. అదే రాజనీతండి. ఏదో ఎర్ర జెండా ఎత్తుకుని ఊరెగ్గానే అంతా వీళ్ళ సొంతం అయిపోయిందనుకుంటున్నారేమో. మేం పెట్టుబడి పెట్టి యంత్రాలు కొని వ్యాపారాలు సాగించకపోతే వీళ్ళనుకునే శ్రమశక్తి సమానత్వాలు ఎక్కడ అడుగుతుంటుండేవో. చూస్తాను వీళ్ళంతా చివరిదాకా చూస్తాను. రేపటి నుంచి నేను చెప్పిన పనులన్నీ అమలు జరిపించేసి చెయ్యొచ్చండి అయ్యా. చేస్తే బాగుంటుందండి అయ్యా. కానీ ఈ ట్రేడ్ యూనియన్లు వాటి హక్కుల్ని కాపాడుతామనే ఈ ప్రభుత్వం. డామిట్, ఎవరే ప్రభుత్వం? మనమే ప్రభుత్వం, ప్రభుత్వమే మనం. మన హక్కుల్ని అవసరాల్ని తీర్చడమే దాని లక్ష్యం. మేమంతా చందాలు వేసుకుని గెలిపించిన వారే కదయ్యా అక్కడ పరిపాలన సాగిస్తున్నది. మా మాటకెదురు చెబితే ప్రభుత్వాలే తారుమారైపోతాయి. అసలు ఆ ప్రభుత్వం వేళ్లు పుట్టిందే మా పునాది గోడల్లోంచి. మేం పెంచిన చెట్టు మా ఇల్లే పడేస్తుందనుకుంటే ఆ చెట్టునే నరికి అవతల పారేస్తాం. పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకోక వెళ్ళి చెప్పిన పని చేయి. ఏమండి వెళ్ళు. పిలిచారా? నిన్నెవడు పిలిచాడే? అది కాదండి, ఏదో పిచ్చి పిచ్చి అని వినబడితే నన్నెప్పుడు పిచ్చిదానా అని పిలుస్తుంటారుగా, నన్నే కావాలనుకుని వచ్చేసాను. అబ్బా ఏడవలేకపోయావు. పెళ్ళి ఇన్నేళ్ళైనా పేరంటాల్లా పట్టు చీర కట్టుకుని పళ్ళి కిలించుకుంటూ పిలిచారా అండి అంటూ రాకపోతే ఎంచక్కా ఓ స్లీవ్లెస్ గా వేసుకొని కెన్ ఐ హెల్ప్ యూ డార్లింగ్ అంటా రాదు. కర్మే చిపాడు, మీరు చెప్పేవన్నీ పాలు తాగే పసిపాపల చేష్టలండి. నాలాంటి వాళ్ళంతా ఇండు ముత్తైదులా ఇలాగే ఉండాలి అని మీ బాబు చెప్పాడా, వాడు తాత చెప్పాడా, వాడు ముత్తాత చెప్పాడా? కాదు, మన భారత్ జాతి చెప్పిందండి. ఏమిటే కల్చర్ అంటే ఏమిటో తెలియదు, జాతీయ గీతి అంటున్నావు. రేపు నా బర్త్డే రోజునైనా నీలో మార్పు రాకపోతే నీ చేతిలో విడాకుల పత్రాలు పెట్టడం ఖాయం. వాటిని పూజించుకుంటూ కూర్చుందు గాని పతివ్రతల. పగలంతా పేపర్ పెట్టుకుని విషయాలు చెప్పకపోతే కన్న కూతుర్ని పట్నం తీసుకెళ్లి ఏ సినిమాయో షికారో చూపించావా? పట్టణంలో ఉన్న వాళ్ళకి ఈసుకొచ్చి పల్లెటూళ్ళకి వస్తున్నారని పేపర్లో పెద్ద అక్షరాలతో వేశారు. వేస్తారు. పేపర్ కాని కూతురు పట్నం మోసి తీరక ఏ నూతులలో పడి చచ్చిందని పేపర్లో పెద్ద అక్షరాలతో వేస్తారు. ఎట్టట తల్లి లేని పిల్లవని గారాబం చేస్తంటే నీ బుద్ధులన్నీ బస్తీ దోవెంట పడతానయ్యింది. ఏమండి, ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్కి దారేటో ఆ దోవలని పేపర్లు ఎవడు వేయలేదు కానీ అట్టా చూస్తారేంది. నా పేరు కామయ్య, పేపర్ కామయ్య అంటారులేండి ఊళ్ళో వాళ్ళు.
ఇంతకీ తౌరెవరో? నేను ఈ ఊరి ట్రాన్స్ఫర్ అయిన టీచర్ని. పేరేందో? నా పేరు సత్యం అండి. ఊరు సత్యం మ్యాటరు. సత్యంగా చెప్పాలంటే మా ఊళ్ళో బడి ఉన్న మాట సత్యమే. ఆడ టైం ప్రకారం చదువు చెప్పటం, అవి రావడం పోవడం అంత టెన్షన్గా జరిగిపోతాం. అవేంటండి? పేపర్లో వేసినట్టు చెప్పాలంటే ఇట్టటి బడి ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు. ఆ రంకెలు ఆ కేకలు అంత చదువేననుకో. అసలు మీరే చూద్దరు కానీ పదండి. ఇదో మ్యాటరా, ఇది ఈ స్కూల్. స్కూల్ ఎలా అవుతుందండి పశువుల పాక అయితే? మా ఊళ్ళో ఉన్న చదువు మనుషుల కంటే గొడ్డకు అవసరమని ఈడ పెట్టారులేండి. మున్సిపు గారు గొడ్డు బాగా చదువుకుంటాయి. మరి ఊళ్ళో ఇద్దరు టీచర్లు ఉండాలి కదండి. ఒక ఆయన మా మున్సిపు గారి బామ్మరుదు. ఆయన టౌన్లో భారతనాట్యంలో ఆడబడి రోజుకి 25 గంటలు పేక ఆడుతుంటాడు. నెల నెల జీతం కూడా ఆడకే పంపిస్తారని పేపర్లో పెద్ద అక్షరాలతో వేశారు. ఇంకో ఆయన ఉన్న మా కరణం గారి చుట్టం. ఆయన ఊరంతా తద్దినాలు పెట్టి ప్రెసిడెంట్ ఇంటికి లెక్కలు రాస్తుంటాడు. ప్రెసిడెంట్ గారి ఇల్లు ఎక్కడండి? మున్సిపు గారింటి పక్కన. మున్సిపల్ గారి ఇల్లు? కరణం గారింటి అనక. మరి కరణం గారిది? వీళ్ళు ఎలవయా పెద్ద చదువుకున్నాడు, ఆ మాత్రం తెలవదు. సుబ్బి చీటి ఇల్లు ఎక్కడో అక్కడే. అది కాదండి. ఏది కాదండి? అసలు ఇప్పుడు టైం ఎంత అయిందండి? 10 కావస్తుంది. అట్టయితే ఉండు. ఇప్పుడు జీబు వచ్చుద్ది కానీ ఇటు దాని చక్రాల గుర్తులు పట్టుకొని వెనక మాలే పో. నీకు కావాల్సిన ఇల్లు వచ్చుద్ది. ఇదిగో అసలే ఊరి కొత్త అడిగి నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఇప్పుడు నన్ను ఎత్తి పిచ్చి పిచ్చి పేషన్లు అయ్యాలనే మాకు. ఏమా పేక బిసుకు పాడుపడ్డ పంట కాలంలో దోస్తారు. ప్రాణాలు చేత పట్టుకొని వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేయగలిగితే ఏడుండు. లేదా నీ దోమ నువ్వు బతికుంటే బలుసాకు తినొచ్చనే పేపర్లో పెద్ద అచ్చాలతో వేశారు. పంతులు నేను వస్తా. రావయ్యా, మనం ఎంత నిమిత్త మాత్రం. మునసబు నీ బియ్యంకుడు కాదంటే పోదు. నీకు మరో పిల్ల ఉంది, దానికి 5, 10 ఇచ్చి పెళ్లి చేయాలి. అంచేది అదేం వద్దు. ఆ పిల్లని మళ్ళీ మునసబు కొడుకిచ్చి పెళ్లి చేయి. దాంతో బాకీ రద్దు, తగు రద్దు. ఏమంటావు? ఓ కూతురు నీ ఇంటికే సాగనంపాను. మళ్ళీ రెండో కూతురు గొంతు కూడా చూస్తూ చూస్తూ కోసేయలేని కరణం గారు. మా వాడికేం తక్కువని? పొలం పుట్ర నగ నట్ర అన్నీ ఉన్నాయి. గొప్ప గొప్ప వాళ్ళే యాలకేలు కట్నాలు ఇస్తామన్నా ఇంటి చుట్టూ కుక్కల్లా తిరుగుతున్నారు. ఇదిగో కారణం ఎదవ లిటిగేషన్ ఎట్టమాక. నా అప్పు నాకు కట్టాల్సిందే. ఎదవ లిటిగేషన్ పెట్టమా కారణం. కావాలంటే మైకే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయి. నాకు మళ్ళీ పెళ్లి అన్నామంటే ఏ నూతులు దుగ్గి తత్త. రే నోరు మూసుకుని ఇంట్లో పోతా, కాళ్ళు ఎరగొట్టమంటా. నేను ఎందుకు రోజు మూసుకోవాలి? నోట్లో వేలేసుకుంటా. చూడు రామయ్య, బాగా ఆలోచించుకో. పిల్లనిచ్చావా బాకీ పెడుతుంది, కాదంటావా? నువ్వు ఎరగందే ఉంది. నువ్వు మా నాడి వెనక ఇంత చెప్పాం, వినకపోతే నీ ఇట్టం. ఆ తర్వాత నీ గతి. ఏమండి? ఎవరయ్యా నువ్వు? టీచర్నండి. ఈ ఊరి ట్రాన్స్ఫర్ అయ్యాను. ఇవ్వండి ఆర్డర్స్. చదువు అని కుర్రకారం చెడగొడుతుందా గవర్నమెంట్. అందుకనేగా స్కూల్ మూయించి పిల్లల పనులోకి తరివేసిందే. మనం ఎంత నిమిత్త మాత్రం. ఈ ఊరి కర్మ ఇలా ఉండాలని రాసింది, అలా జరిగింది. నాశారు, మీరు ఈ ఊరికి కొత్త, మా సంగతి మీకు తెలియదు. ఒక్క మాటలో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు పని చెయ్యండి. ఏమిటండి? వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోవడం. అది మీకు మాకు కూడా ఆరోగ్యదాయకం. మరి స్కూలు? అందులో మా గొడ్డు ఉంటాయి లేవయా. పాపం నోరులేని జీవాలు అక్కడే ఉండాలి. అంచేత నీ దారి నువ్వు చూసుకోవాలి. ఈ విషయం నేను ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కారణం వెనకటికి ఒకటి ఇట్టాగే రిపోర్ట్ ఇచ్చి ఏమయ్యాడు? ఊరవతల పాడుపడ్డ పంట కాలవా, అందులో తేలింది ఒక శవం. అంతెందుకులండి పాపం, ఊరు కొత్తడు. మీ మాట వినకుండా చెడిపోవాలని ఏమాత్రం ఇంగితం ఉన్నవాడు కోరుకోడు. రావయ్యారా, నేను చెప్తాను. చెప్పుకుంటారో చెవులే కొరుక్కుంటారో మీ ఇట్టం. చెప్పింది చెప్పినట్టు చేయకపోతే ఇదిగో రామయ్య, కొత్త పంతులు, మీ చిట్టాలు ఇక్కడ తిరగబడిపోతాయి. వాళ్ళు ముగ్గురు ఈ ఊరికి దేవుళ్ళు అనుకుంటున్నారు. కాదన్నామా పీకలను మీ ఊరవతల పాడుపడ్డ పంటకాలలో పడేస్తారు. మరి ఊళ్ళో వాళ్ళ అఘాయిత్యాలను ఎదిరించేవాళ్ళే లేరా? అలాంటి కొత్త నీరుని ఈ ఊరికి రాణిస్తే మా ఊరు పంటకాలువ ఎందుకు పాడుపడుద్ది? నాకు ఈ ఊళ్ళో బడి పెట్టుకోవడానికి కాస్త ఆసరా కల్పించండి మీరు. ఆ తరువాత మీ ఊళ్ళో పాడుపడ్డ పంటకాలం కొత్త నీరు ఎలా రాదో నేను చూస్తాను. ఏమో, వెనకటికి ఇలాంటి ప్రయత్నం చేసిన నీలాంటి వాళ్ళలాగే
నువ్వు అన్యాయం అయిపోతావేమని భయంగా ఉంది. భయం భయం అనుకుంటూ మనం బ్రతుకంతా చేతులు కొట్టు కూర్చుంటే మనుషులం అనిపించుకో, మేకలం అవుతాం. ఈ మేకలు నా తోడేళ్లు తరతరాలుగా తింటూనే ఉన్నాయి. నిన్ను చూస్తూ ఉంటే నాకెందుకో నమ్మకం కలుగుతుంది. మా ఊరికి కొత్త వెలుగు వస్తుంది అనిపిస్తుంది. రా, మా ఇంటికి వెళదాం. మా పంచులోనే బడెట్టుకొని మాతోనే కలో గంజో తాగుదుగా. ఇంతకు మించి నీకు నేను ఏ సాయం చేయలేను. పద. మేనేజర్ గారు, మన గడారం వెనక్కి తిరుగుతుందండి. అదేమిటి? అవునండి, ఇందాక చూశానండి 4:50 అయిందండి. ఇప్పుడు చూశానండి 3:50 అయిందండి. మన తరాజు గారు కంటి చూపు మందగించిన వాళ్ళను కూడా వెంటనే పనిలో నుంచి తీసేయమన్నారు. రేపటి నుంచి నువ్వు పనిలోకి రావద్దు రావద్దు రావద్దు. బాబా, ఏదో పొరపాటైపోయిందండి. మన గడారం కరగట్టండి, ఎప్పుడు ఒకటే చూపిద్దండి. నా కంటి చూపు బాగుంది బాబు, నేను వస్తాను బాబు. ఏమిటి 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 ఇదంతా? బకాయి పడ్డ డబ్బు కోసం వచ్చాం. ఏ బకాయి? అదే, అప్పుడే మర్చిపోయారా? బోనస్ కోసం సమ్మె చేసినప్పుడు ఇస్తామని అంగీకరించి ఇంతవరకు ఇవ్వకుండా ఉన్న డబ్బు కోసం చాలా ఇబ్బందులు ఉన్నాం బాబు. ఆ డబ్బు ఈ సందర్భంలోనైనా ఇప్పించగలిగితే. ఓపిక ఓపిక, ఇంకొంచెం ఇంకెంతకాలం ఓపికటాయా? ఎప్పటికే చాలా కష్టాల్లో ఉంటే మరో 3 రోజుల్లో పండగ పండగ, తరాజు గారి పుట్టినరోజు పండగ. ఆ హడావుడి పూర్తి కాగానే ఇస్తామని వారే చెప్పమన్నారు. కాదు కూడదు అనుకున్న వాళ్ళని పనిలో నుంచి మానేయమని కూడా వారే చెప్పమన్నారు. ఆ తర్వాత మీ ఇష్టం. సరే, 2 రోజులు ఇస్తామంటున్నారుగా, అది చూద్దాం. పదండి. బాబు, నీ పేరేమిటి? ఎందుకు బడికి వస్తావా? నేను రాను పో. పని పాట లేకుండా ఏంటయ్యా నువ్వు? చాలే లేలే. ఏం బాబు, మీరంతా బడికి రాకూడదు? సలార్ కోటయ్య గురు, సలార్ కోటయ్య గురు. అదేంటండి అక్కడ పిలుస్తారు? ఏం చేద్దాంరా, గవర్నమెంట్ ఉద్యోగం ఎలగబెట్టే వాళ్ళ గౌరవం కాస్త ఎక్కువ ఈగిపోతే కాళ్ళు ఎరగొట్టి బొక్కలో దోయమని పేపర్లో పెద్ద అచ్చాలతో వేశారు. ఇంకా ఏం రాశారండి? మన ఊరు కొత్తగా వచ్చిన పంతుడు రామయ్య గారు అరుగు మీద బడి పెట్టాడని ఊళ్ళో పిల్లకాయలంతా ఆడికొచ్చి చదువుకోండు హో అని నిన్ను డప్పు కొట్టమని కూడా పేపర్లో పెద్ద అచ్చాలతో వేశారు. అయ్య బాబు, అది నా వాళ్ళు కాదండి. ఎందుకని? పెద్ద కాపు గారు అంటేనే గాని నా డప్పు మీద దెబ్బడదండి. ఒరే ఒరే, నీ పేరు పేపర్లో పెద్ద అచ్చాలతో వేపిస్తా గానీ కాస్త డప్పు కొట్టరా. ఆడిని బతిమాలేదేంటండి, నే వాయిస్తా డప్పు. తప్పు మలచ్చమా, అది నా పని. నీ పనేంటి నా పనేంటి? చేసే పనులు పేసెప్పే మనుషుల్ని ఎడగొట్టారు. అట్టా ఈడిపోయిన వాళ్ళంతా మళ్ళీ కలిసిపోవాలంటే చిన్న పెద్ద అందరూ బాగా చదువుకోవాలని పేపర్లో పెద్ద అచ్చాలతో వేశారు. చదువుకుంటే చిన్న పెద్ద అంతా కలిసిపోతారా కామయ్య గారు? పోతారా ఏంది తల్లి, కలిసి పొయ్యారని పేపర్లో పెద్ద అచ్చాలతో వేపిస్తా. ఈ ఊళ్ళో చిన్న పెద్ద అందరూ కలిసిపోవాలంటే గంగమ్మ గుడి దగ్గర వంగొంగి దండాలు పెట్టడం కాదు, కొత్త పంతులు బళ్ళకెళ్ళి అందరూ చదువుకోరా. రామయ్య గారు ఇంట్లో పంపించారు, చిన్న పెద్ద అందరూ రావాలి, రావాలి చదువుకోవాలి. అది రండి, రండి. మిమ్మల్ని ఎత్తుకుపోవడానికి రామయ్య గారి ఇంట్లో అందుకని చిన్న పెద్ద అందరూ రావాలి, రావాలి. ఈ రాయి తీసుకుని పట్. రండి, రండి, రండి. నన్ను కొట్టకండ్రా, కొట్టకండ్రా. అయ్యో, కొట్టకండ్రా. మీరందరూ బాగా చదువుకోవాలా? నన్ను కొట్టకండ్రా. మీరందరూ బాగా చదువుకోవాలా?
ఆగండి 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 రా ఆగండి. ఎందుకు ఆవిడ ఎలా కొడుతున్నారు? అది పిచ్చిది, బడి బడి అంట పిల్లల్ని ఎత్తిపోతాది అని ఎవరు చెప్పారు? అరే 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 పిచ్చి పెట్టింది మహాలక్ష్మి కాదురా, మీకు. మీ ఇళ్లలో ఆడపడుచులు లేరురా? ఒక ఆడపిల్లని రాళ్లతో కొట్టడానికి మీకు చేతులు ఎట్టా వచ్చాయరా? ఏం బాబు, మీ ఊళ్ళో బడి పెట్టడం తప్ప? మీ పిల్లా పాపలు 4 అక్షరాలు నేర్చుకుని మంచేదో చెడేదో తెలుసుకోవటం తప్పంటారా? తప్పని ఎవరన్నారండి? మరైతే బడిలోకి మీ పిల్లల్ని ఎందుకు పంపరు? అట్టాడి మీ ఊళ్ళో ఉండి అడితేగా. ఉందని చెప్పినందుకు మీ పిల్లల పంపమన్నందుకేగా ఆ అమ్మాయిని అలా రాళ్లతో కొడుతున్నారు. అయితే ఈ ఊళ్ళో నిజంగా బడి పెడుతున్నారా? పెడతాం, మా ఇంట్లోనే పెడతాను. అసలు బడి బందెల దొడ్డైనా ఈ ఊరికి చదువు కావాలని బడి పెడతాను. ఈయనే కొత్త మాస్టర్. ఇష్టం ఉన్న వాళ్ళు మీ పిల్లల్ని పంపండి. ఇంతకాలానికి ఈ ఊళ్ళో బడి పెడుతున్నామని ధైర్యంగా ముందుకొచ్చినందుకు నిజంగా మిమ్మల్ని అభినందించి తీరాలి. ఎవర్రా మాలక్ష్య పిల్లల్ని ఎత్తుపోతుందని చెప్పింది? ఎవర్రా? చాక్లెట్ ఇచ్చి కరణంగా చెప్పారు. చూడండి, మీ అందరికీ చాక్లెట్లే కాదు పప్పు బెల్లాలు కూడా కొని పెడతాను. ఇదే రాయితో మీకు అబద్ధం చెప్పిన వాడిని కొట్టగలరా? ఇదిగో ఎందుకే ఈ ఊరికి చదువు అవసరమని పేపర్లో పెద్ద అక్షరాలతో వేశారు. చూసారా మాస్టర్, ఇదండి ఈ ఊరి పరిస్థితి. చీకట్లో నుండే కొత్త పొద్దు పొడవాలి. పదండి, మన ప్రయత్నం మనం చేద్దాం. మన ఊరికి కొత్త బద్దు పడుతుంది. ఈ ఊళ్ళో బడి పెట్టారు, అందరూ రావాలి రావాలి. బా బండి భా భల్లూకము మా మంచము. మేస్తారండి, నేను చదువుకుంటా. అలాగే బాబు, నవ్వకండి. ఎందుకలా అల్లరి చేస్తారు? చదువుకు చిన్నైనా పెద్దయినా ఒకటే. కూర్చో బాబు, రా కూర్చో. తప్పగా తప్పగా. బంగారు మా తల్లి భూమి మలచిమి భాగ్యాలు పండాల. భూమి మలచిమి బంగారు మా తల్లి భూమి మలచిమి భాగ్యాలు పండాల. భూమి మలచిమి దేవుడి సొరగం మాకొద్దు, దేవుడి సొరగం మాకొద్దు, నీ నవ్వుల పంటలు మాకివ్వు. బంగారు మా తల్లి భూమి మలచిమి భాగ్యాలు పండాల. భూమి మలచిమి రాగి రప్ప పిండిగ చేసి మరక పల్లం సదునుగ చేసి మా రగతాన్ని నీరుగా పోసి మా పేనాల్ని నాటుగా చేసి ఒళ్ళొంచి వంగావమ్మా, ఒళ్ళొంచి వంగావమ్మా, నీ ఒడిలోనే పెరిగావమ్మా. బంగారు మా తల్లి భూమి మలచిమి భాగ్యాలు పండాల. భూమి మలచిమి ఒకే పేగున పుట్టిన వాళ్ళం, ఒకే మాటగా బతికే వాళ్ళం. ఒకే పేగున పుట్టిన వాళ్ళం, ఒకే మాటగా బతికే వాళ్ళం. అన్నకి నేను అండగా ఉంటా, తమ్ముడికి నే తోడుగా ఉంటా. కట్టాన్ని నమ్మావమ్మా, కట్టాన్ని నమ్మావమ్మా, మా కళ్ళకు నీళ్లు రానిబోకమ్మా. బంగారు మా తల్లి భూమి మలచిమి
భాగ్యాలు పండాల భూమి మలచిమి. కట్టపడేటి రైతుల చూసి నేల తల్లికి కన్నుల పండగ, కలతలు లేని కొడుకుల చూసి కన్న తల్లికి రోజు పండగ. ఇట్టాగే మము చూడమ్మా, ఇది మించి కారము నిన్నమ్మా. బంగారు మా తల్లి భూమి మలచిమి, భాగ్యాలు పండాల భూమి మలచిమి. దేవుడి సొరగం మాకొద్దు, దేవుడి సొరగం మాకొద్దు, నీ నవ్వుల పంటలు మాకు. బంగారు మా తల్లి భూమి మలచిమి, భాగ్యాలు పండాల భూమి మలచిమి. వీళ్ళెప్పుడూ మన కచేరీ చూసినట్లేదు కదా. అవసరం రాలేదు. అలా ఉండటం ఈ ఊరి ఆరోగ్యానికే మంచిది కాదు మునసబు. ఎద్దుల్లాంటి కుర్రోళ్ళు కలిసి ఉంటే చెడిపోతారు. చేను చీలకుండా ఉంటే పంట పాడైపోద్ది. కారణం అయ్యా నీ చూపు ఇలాంటి పొలం మీద పడాల, తప్పదు. తమరు అలా సెలవిచ్చాక ఇంకా ఊరుకుంటాటండి, నాకు గురగురలాడుతూనే ఉంది. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు దిగుజీపు. అయ్యా ఇవాళ మంచిది కాదు, రేపు ముహూర్తం చూసి మరీ ప్రారంభిస్తాను. అప్పటిదాకా ఏం చేస్తావా? అయ్యా ఏం చేస్తాను చెప్పండి, మన నిమిత్త మాత్రం శుభం అంటూ తరాజు గారింటూ పుట్టినరోజు పండుగకి వెళదాం అనుకుంటూ తను ఇక్కడ అర్ధాంతరంగా దింపేయడం మీకు న్యాయమా చెప్పండి? ఏదో ఏడాదికి ఓ రోజు కానీ పుట్టినరోజు పండుగ రాదు కదా, రాజుతోనే మంత్రి అన్నారు, నీతోనే నేను కాదనకండి. ఓన్లేవయా మునసుబు, మనం అక్కడ మజాలో ఉంటే కర్ణపొడికి ఇక్కడ కాలు నిలుసుద్దా రాని. జపాన్ లో అయితే రెడ్ బఫెల్లోస్ గ్రీన్ మిల్క్ ఇస్తాయి, బ్లడీ ఇండియా బ్లాక్ బఫెల్లోస్ వైట్ మిల్క్. ఇదే మన తరాజు గారు అమెరికాలో పుట్టారనుకోండి, ఈ బర్త్డే పార్టీని ఇలా ఏర్పాటు చేయరు. మరి ఎలా చేస్తారు? ఆకాశంలో ఒక ఎరీనా ఏర్పాటు చేసి అందులో అరేంజ్ చేస్తారు. అదెలాగండి? సత్వ ప్రశ్నలు వెయ్యి ప్రథమ ఇండియా బుద్ధులు నువ్వు, నేను చెప్పను అసలు. దట్స్ ఆల్. మానేయండి, మనం అంతే నిమిత్త మాత్రం. ఇది మా ఊరు పద్ధతులేండి, అందుకే మా ముగ్గురిని త్రిమూర్తులు అంటారు. ఇదే జపాన్ లో అయితే మందిలా గ్లాసుల్లో పోసేపారు. మరి ఎలా ఇస్తారు? ఎలా ఇవ్వడం ఏమిటి? ఒక పైపు తీసుకొచ్చి నోట్లో పెడతారు. కావలసి వచ్చినప్పుడు సిప్ చేయొచ్చు, అక్కర్లేనప్పుడు మానేయొచ్చు. దట్స్ ఆల్. అదెలాగండి? సచ్చు ప్రశ్నలు వేయకు ప్రథమ ఇండియా బుద్ధులు నువ్వు, నేను చెప్పను అసలు. లీడర్ పాపారావు గారు మీరేం చెప్పొద్దు గానే ముందది పుచ్చుకోండి. ఇదే జర్మనీలో అయితే ఇలా చేత్తో పుచ్చుకోరు అసలు. మరి దేంతో పుచ్చుకుంటారు? దేంతోనా? ఒక యంగ్ ప్రెటీ స్వీట్ లేడీ తన చేత్తో సిప్ అందిస్తుంది. డోంట్ వరీ, నేను ఆ ఏర్పాట్లు కూడా చేశాను. అదెలాగండి? అచ్చు ప్రశ్నలు వెయ్య ప్రథమ ఇండియా బుద్ధులను కోరు, నేను చెప్పను అసలు. మహాప్రభు, మా ఆనవాయితీ ప్రకారం ముగ్గురిది ఒకే మాట ఒకే బాణం, త్రిమూర్తులం. ఒక గ్లాసులో మందు తాగినట్టు ఒక్కరుంటే చాలు ముగ్గురికి. అట్లీస్ట్ నా ఈ బర్త్డే రోజైనా ఓ స్లీవ్లెస్ గౌన్ వేసుకుని ఎంచక్కా ఓ విస్కీ గ్లాస్ చేత్తో పట్టుకుని రమ్మంటే విన్నావు కాదు. రేపు ఈ పాటికి డైవర్స్ ఫైల్ నీ చేతిలో పెట్టి నిన్ను పుట్టింటికి పార్సిల్ చేయకపోతే నా పేరు తరాజే కాదు. వెళ్ళి కనిచి. ఇదే ప్యారిస్ లో అయితే 24 గంటలెందుకు 24 నిమిషాల్లో ఇప్పిస్తారు. ఏమిటండి? విడాకులు. అదెలాగా అండి? సచ్చు ప్రశ్నలు వెయ్యకు ప్రథమ ఇండియా బుద్ధులు నువ్వులు, నేను చెప్పను అసలు. ఇంతకీ రేపు తరాజు గారికి ఎడాకులు ఇప్పెత్తన్నారా లేదా? విడాకులని ఊరికే అంటాం,
ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలకు అడ్డు పెట్టుకోవడానికి. ఇలాంటి సిన్సియర్ ఫెలో ఒకరి ఇంట్లో ఉండటం చాలా మంచిది. అందులోనూ బోలెడంత ప్రాపర్టీ దాని పేరు మీద ఉంది. మీరు కానివ్వండి. ఇదే జాంబియాలో అయితే బర్త్డే పార్టీస్ ని ఇలా డైవర్స్ కోర్స్ కింద తయారు చేయరు. మరి ఏం చేస్తారు? ఇష్టం లేని వాళ్ళని వదిలేసి కల్చర్ తెలిసిన డార్లింగ్స్ తో స్వీట్ స్వర్గం సృష్టిస్తారు. అదలాగండి సత్సుప్రాసనలే కారణం యాదవ్ ఇండియా బుద్ధులు నువ్వును ఆయన చెప్పరసలు. కరెక్ట్. ఆగండి ఆగండి, ఇంకొంచెం ఆగండి. మీ బోనస్ బకాయి డబ్బుతోనే ఆయన బర్త్డే ఫంక్షన్ గ్రాండ్ గా చేయించమని తరాజు గారే చెప్పారు. మా డబ్బుతో ఆయన పుట్టినరోజు పండుగ చేయటేంట? మీకు పెట్టారుగా భోజనాలు. మహా పెట్టారండి. ఎవరు తిన్నారండి? ఆ తిన్నెత్తమని ఎవడెచ్చిండండి? ఎవరు ఏడ్చినా ఎవరు మొత్తుకున్నా తరాజు గారు చెప్పినట్టే చేశాను అంతే. ఆయన చెప్పారండి, మీరు చేసేటండి. ఆగండి. అది కాదు మేనేజర్ గారు, ఆ రోజు మీరే చెప్పారుగా తరాజు గారి పుట్టినరోజు కాగానే మా బోనసులు మాకు ఇచ్చేస్తామని. కానీ ఇప్పుడేమిటి ఈ పుట్టినరోజుతో మా బోనసులు గిట్టిపోయాయంటున్నారు? ఇంకా వాడితో మాట్లాడేంటన్నా? ఏమిట్రా మరుగుతున్నావు? అవును, ఇది తేలాల్సిందే. కానీ ఇప్పుడు కాదు, ఇక్కడ కాదు. కాదు, ఇక్కడే తేలాలి, ఇప్పుడే తేలాలి. ఆగండి ఆగండి ఆగండి. పదండి పదండి. పద పదగా పద. నేను చెప్పేది వినండి. మనకున్న సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. తొందరపడి ప్రయోజనం లేదు. సామరస్యం లేదు, జమరస్యం లేదు. పదండి, ఇవాళ అటు ఇటు తెలుసుకున్నాం. శాంతోరా, మరీ అంత తొందరపాటు పనికిరాదు. శాంతం శాంతం అని ఇంతవరకు తెచ్చారు. ఏమిటో ఆ శాంతం? వాళ్ళు అక్కడ పుట్టినరోజులని చచ్చిన రోజులని తాగి తందనాలాడుతూ పీకల దాకా మెక్కి అరగక కక్కుతూ పండగలు చేసుకుంటూ ఉంటే మనం ఇక్కడ కడుపులు మార్చుకొని కళ్ళప్పగిస్తూ చూస్తూ ఊరుకోవడమేనా శాంతం? శాంతం అని మనం ఊరుకోవటం లేదు రంగా. యజమాని మంది మార్బలం డబ్బు పలుకుబడి కలవాడు. అందరం ఆలోచించి అడిగేయకపోతే అడుగు దొక్కేస్తాడు. అందుకే అందరం పకడ్బందీగా నడవాలి. అవకాశం చూసి నిలయ్యాలి. మీకున్నంత ఓపిక నాకు లేదు. ఆగి ఆలోచించాల్సిన అవసరమూ లేదు. పదండ్రా పోదాం. అది కాదు రంగా, మన సూర్యబాబు చెప్పినట్టు కాస్తంత ఆలోచించి. పిరికితనం నరనరాన నిండిన వాళ్ళ నిర్ణయాలతోనే కలిసిరాను. మీరంతా ఇలాగే పడి ఉండాలనుకుంటే అతనితోనే కలిసి ఉండండి. నే ఒక్కడినైనా వెళ్ళి తీరుతాను. వెళ్ళి ఏం చేస్తాం? నరుకుతాను. ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తా. అంతటితో మన సమస్య తీరుతుందా? ఏమో, అదంతా నాకు తెలియదు. అందుకే తమ్ముడు, తెలియని దాని గురించి కాస్త ఆలోచించి తెలుసుకొని చేయటం మంచిది. వద్దు వద్దు, నాకు ఈ పిరికి మందు పోయేద్దు. నాకు ఈ పిరికి మందు పోయేద్దు. నాకు ఈ పిరికి మందు పోయేద్దు. పేరు, ప్రతిష్ట, డబ్బు, పలుకుబడి అన్నీ ఉండి ఈ జిల్లాలో తిరుగులేని మనిషిగా పొగడబడుతున్న తరాజు గారి ఫ్యాక్టరీలో ఒక చిన్న బచ్చాగా బరితెగించాడంటే మనం ఎంత నిమిత్త మాత్రం. ఆలోచించవలసిందే. ఇదే మా ఊళ్ళో అయితే పేక బిసికి ఊరవతల పాడుబడ్డ పంట కాలవా. అందులో తేలొద్దు శవం. అదంతా పాతకాలం పద్ధతి. పూర్వకాలం కన్నుకి కన్ను పన్నుకి పన్ను అనేవారు. ఇవి కల్చర్ పెరిగిన రోజులు. అంతా సున్నితంగా చేయాలి. కాగల కార్యం తీర్చడానికి గంధర్వులుండగా మనకెందుకయ్యా? హలో, పోలీస్ స్టేషన్.
రండి 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 రండి. ఇంకా రాలేదేమిటా అని చూస్తున్నాను. వెళదామా? అర్శ్యం పదండి పోదాం. పదండి రండి. పద. మరి వీడికి ఎందుకురా ఎంత తొందరపాటు? వాడు ఎవరి కోసం ఆ పని చేశాడ్రా? అయినా కొంచెం ఆలోచించేయద్దు. ఇప్పుడు ఆ వాదనలన్నీ ఎందుకు? ముందు మన వాడిని విడిపించుకురావాలి. పదండి, మన ప్లేడర్ దగ్గరికి వెళ్దాం. ఏమండి, ఇది మా ప్రతిష్టకు సంబంధించిన కేసు. ఎలాగైనా సరే మా వాడిని విడిపించి తీరాలి. తప్పకుండా చేద్దాం. నా శాయశక్తులా కృషి చేస్తాను. అవసరమైతే జామీను కూడా ఇస్తాను. అలాగేనండి, వస్తాను. కోర్టు వారు అనుమతిస్తే మిస్టర్ జస్టిస్, ఈ బోనులో ఉన్న వ్యక్తిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీ తరఫున న్యాయవాది ఉన్నారా? అతని తరఫున నేనున్నాను మిస్టర్ జస్టిస్. నా తరఫున ఎవరు వాదించక్కర్లేదు. నాకు నేనుగా వాదించుకుంటాను. ఎస్, ప్రొసీడ్. మీరు భారత్ ట్రేడర్స్ అండ్ కంపెనీ మేనేజర్ని కొట్టారని నేనంటాను. మీరేమంటారు? ఏమీ అన్నా. మీరు చాలా రౌడీతనంగా దురుసుతనంగా ఉంటారని, అందరినీ కొట్టడం తిట్టడం చేస్తూ ఉంటారని అంటాను. మీరేమంటారు? నిజమే అంటాను. పెంచిన మనిషినే తిట్టి పెట్టిన చేతినే కరిచే కృతజ్ఞత మీ లక్షణం అంటాను. మీరేమంటారు? నోరు మూసుకోమంటాను. చూడండి మిస్టర్ జస్టిస్, గౌరవనీయులైన జడ్జి గారి ఎదుట ఇందరి మధ్యన ఈ ముద్దాయి. నా నేరం స్థిరపడలేదు. నేను ఇంకా ముద్దాయిని కాకుండానే నన్ను ముద్దాయిగా నిర్ణయించే హక్కు ఈయనకెవరిచ్చారు? భారత్ ట్రేడర్స్ ఫ్యాక్టరీ మేనేజర్ని ఈ వ్యక్తి పచ్చడి కింద కొట్టినట్టు కావలసిన సాక్ష్యాధారాలున్నాయి. ఇవిగోండి డాక్టర్ సర్టిఫికెట్లు, ఇతర వివరాలు. కోర్టు వారు ఇతనికి తగిన శిక్ష విధిస్తారని ఆశిస్తున్నాను. దాట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. మీరేం విచారించక్కర్లేదు. నేను అతన్ని కొట్టాను. యజమానికి తొత్తులాగా, తినిపారేసింది గతికే కుక్కలాగా రాజీ బ్రతుకుతున్న అతన్ని చావబాదాను. ఏ శిక్ష విధించుకుంటారో విధించుకోండి. నేను చేసింది న్యాయమేనని, అదే అతనికి తగిన శాస్త్రని గట్టిగా నమ్ముతున్నాను. శిక్షించాల్సింది నువ్వు కాదు, కోర్టు. ఈ కోర్టు నాలాంటి వాడికి అందుబాటులో ఉందా? మీ గుండె మీద చెయ్యి వేసుకొని నిజం చెప్పండి జడ్జి గారు. అందుకే నాకు అందుబాటులో ఉన్న న్యాయం ఏదో నేను చేశాను. మీకు ఇష్టం వచ్చిన శిక్ష ఏదో మీరు వేసుకోండి. నీ పైన కోర్టు ధిక్కార నేరం కూడా మోపాల్సి వస్తుంది. ఇంకా 4 నేరాలు కలుపుకోండి. నాకేం భయం లేదు. ఎన్ని శిక్షలైనా వేసుకోండి. నే చస్తే నాలాంటి వాళ్ళు వేల కొద్ది పుట్టుకొస్తారు. వర్ధిల్లాలి విప్లవం! 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 జాంబియాలో ఆడవాళ్లు పువ్వులు పెట్టుకోరు. మరేం పెట్టుకుంటారండి? ముద్దులు పెట్టుకుంటారు. అది సరే, మన పెళ్ళెప్పుడండి? మీరు పెళ్ళెప్పుడు చేసుకుంటారని అంతా అడుగుతున్నారండి. అదే వెధవ ఇండియాలో ఉన్న జబ్బు. ఇదే ఆఫ్రికాలో అయితే అసలు పెళ్ళెప్పుడని అడగరు. మరేం అడుగుతారండి? ఖర్చు ప్రశ్నలు వెయ్యకు. వెధవ ఇండియా బుద్ధులు నువ్వు. అసలు అక్కడ పెళ్లిళ్లే చేసుకోరు. ఒక ఆడది ఒక మగవాడు హనీమూన్ కి వెళ్లి హ్యాపీగా గడిపేస్తారు. రెడీ ఇండియా ఎప్పుడూ దీపాలు వెలుగుతూనే ఉంటాయి. లైట్స్ ఆఫ్, కమ్ క్లోజర్, దట్స్ ఆఫ్. పురాణ కాలంలో రామలక్ష్మణులు చాలా అన్యోన్యంగా గడిపిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో కూడా ఇలా చేదస్తంగా ఉంటే ఎలాగో. మనంగా ఎంత నిమిత్త మాత్రం. అలాగని ఎందుకు అనుకుంటున్నారు కరణం గారు? ఏమీ లేదో. ఈ పొలం మీ నాన్న కష్టార్జితమా? నువ్వు దాన్ని గొడ్డులాగా పనిచేసి వృద్ధి చేస్తున్నావా? అయితే అది కాదో అసలు విషయం. నీకేమైనా అవసరం వచ్చిందనుకో, డబ్బు ఎవరిస్తారు? ఇంకెవరిస్తారు? మా అన్నయ్య. అదే నేను తిను. ఒకడు పని చేస్తుంటే మరొకడు పెత్తనం చెలాయించటమా? ఇదెక్కడ న్యాయం? న్యాయమేంటో మాకు తెలవదు కానీ కరణం గారు. పోనీ తమరు పెత్తనం చేసి మా కొంప నిలబెట్టకూడదా? నా పొంద నేను పెత్తనం చేయటం ఏమిటో. ఏదో మానసాలకు లోకల్లో తీరు చెప్పానే గాని అయినా నేనెంత నిమిత్త మాత్రం. కరణబోడు కాలు పెడితే పచ్చగడ్డి బగ్గుమంటదని పేపర్లో పెద్ద అచ్చాలతో వేశారు. ఏదో పేదవాళ్ళం కరణం గారు, గుట్టుమట్టుగా కలిసి బతుకుతున్నాం. కావాలంటే ఒక గంపటి కాయగూరలు ఇస్తాం, పట్టుకెళ్ళండి. అంతేగాని మా కొంపలో కొరిపెట్టాలని మటుకు చూడమాకండి. వెళ్ళండి మరి. వెళ్తానులేవో, వెళ్తాను. ఏదో ఒక రోజు వెతుక్కుంటూ మీరే రాకపోతారా? మనమెంత నిమిత్త మాత్రం. అందుకే యదవులకి పదవులు గాడిదలకు కొమ్ములు ఉండకూడదని పేపర్లో పెద్ద అచ్చాలతో వేశారు.